అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ స్వామిని స్మరిస్తూ స్మరింపచేస్తూ ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన యతిరాజను మనసారా అభినందిస్తున్నాను. చెప్పాను కదా, మళ్ళీ వాళ్ళ గురించినటువంటి పరిచయాలు వైభవాలు అనుకోవద్దు. మనం వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని అభినందించటమే అని ఇవాళ అందరూ అభినందించేటట్లుగా ఎప్పట్లాగే ఒకసారి మరొక ప్రయత్నం చేసి నేను కూడా చెప్తాను. స్తోతుం కేవయం అని ఊరుకోకుండా చెప్పాలి చెప్పాలి అనేటటువంటి ఒక తపనతో నిన్నటి పాఠ్యాంశాన్ని సంక్షిప్త మధురంగా మన ముందు ఉంచింది మన యతిరాజ. సందర్భానుసారంగా చక్కగా మంచిగా హనుమద్వైభవాన్ని గుర్తు చేసింది. ఎంత వేదవేత్త అయినా, ఎంత అద్భుతమైనటువంటి మాటకారి అయినా అమ్మ వైభవం దగ్గరికి వచ్చేసరికల్లా తడబడక తప్పదు అని. అమ్మ వైభవాన్ని చెప్పాలి అంటే మనకుండే యోగ్యత కాదు, అమ్మ యొక్క కటాక్షమే హేతువవుతుంది అని ఆమె ఉన్నవైపు నమస్కరించి చెప్పాడు అనే సుందరకాండలో అంశాన్ని తీసుకోవటం చాలా చాలా అభినందనీయం. ఇక చిన్న తేడా వచ్చింది, దిష్టి చుక్కాని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ప్రాంచో విరించ్యాదయ అన్నప్పుడు ప్రాంచ అనేది విరించ్యాదయ అనే దానికి విశేషణం అన్నమాట. అంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేటటువంటి పూర్వాచార్యులు బ్రహ్మాదులు అని కాకుండా బ్రహ్మాదులకే అది విశేషణం. ప్రాచీనులైనటువంటి మూల మహానుభావులైనటువంటి అనేటటువంటి అర్థంలో ప్రాంచ అనేది విరించ్యాదయ అనే దానికి విశేషణంగా వాడారనమాట. బ్రహ్మరుద్రాదులు అన్న చోట విధి శివ సనకాద్యై అన్నట్టుగా సనక సనందనాదులు అంటూ అప్పుడు మనం ఆ ప్రాంచ అనే పదం ఎలాంటి మాటని గుర్తు చేస్తోంది అంటే పూర్వాచార్యులు అని మనం వ్యవహారాన్ని గుర్తు చేస్తుంది అని, దానికోసం పూర్వాచార్యులు అని చెప్పుకున్నాం. పూర్వులు అని అర్థం అన్నమాట. అక్కడ పూర్వులు అయినటువంటి అంటే బ్రహ్మ అందరికంటే మొదటివాడు కాబట్టి ఆది శబ్దంతో మొట్టమొదట సృష్టిలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తెలియచేశారు అనేది సవరణ. ఇతోధికంగా కొత్తగా ఒక బాధ్యతని కూడా చేపట్టి ఆ బాధ్యతని బాగా నిర్వహించాలి అనేటటువంటి ఉత్సాహంతో తాము ఈ ప్రయత్నంలో మునిగిపోతూ ఉండేటటువంటి మన టెక్నికల్ టీం, ఆ టీంలో బాధ్యతని ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా నిర్వహిస్తూ ఉండాలి. గోష్ఠికి అనుకూలమైనటువంటి సమాచారాన్ని సులభంగా అందించగలిగేటటువంటి రీతిలో ప్రయత్నం సాగాలి. అంతేకాదు గ్రంథాధ్యయనం ఇతోధికంగా చేసుకుంటూ ఆచార్య అనుగ్రహం భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ ఈనాటి
మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. హనుమత్ స్వామి వైభవాన్ని ఎలాగా స్మరించుకున్నాం కనుక చివరిలో మనం హనుమత్ స్వామికి నమస్కారం చేసేటటువంటి ఒక శ్లోకాన్ని కూడా చెప్పుకుంటూ మన గోష్ఠిని మనం ముగించుకుందాం. సమయం ప్రారంభమైందంటే చాలు, ఒక ఫ్లైట్ ఎక్కడైతే స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఆగకుండా మళ్ళీ గమ్యాన్ని చేరిపోతుందో అలాగే సమయం మళ్ళీ అయిపోతుంది అనే అంత భయం వేస్తోంది. అందుకే ఏ ఎక్స్ట్రా మాట మాట్లాడాలన్నా కూడా సమయం వ్యర్థం అయిపోతుంది అనే బెంగతో మనం ఈ వ్యాసంగాన్ని ఈరోజు కూడా కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్థయంచై కృతోంజలిః ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీసఖానోకహర్తిః స్తననయన గుళుచ్ఛస్ఫార పుష్పద్విరేఫా రచయతు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి భోగోపోద్ఘాతకేళీ చుళుకిత భగవద్వైస్వరూప్యానుభావా సాన శ్రీరాస్తృణీతామమృతలహరిధీలంఘనీయైరపాంగైః యద్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహా స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించ్యాదయః అప్యేవం తవ దేవి వాంగ్మనసయోః భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం. నిన్నటి శ్లోకం నుంచి భట్టరు వారు అమ్మని స్తుతించడానికి తగినటువంటి సామర్థ్యం తమకి లేదు అనే విషయాన్ని వ్యక్తం చేస్తూ, అయినా స్తుతించటానికి ఉపక్రమిస్తున్నాను, ఆ శక్తిని అమ్మే అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తారు. నిన్న బ్రహ్మరుద్రేంద్రాదులకి కూడా సాధ్యం కాని పని అది. అలాంటి పనిని నేను ప్రారంభం చేస్తున్నాను. మాటల వైభవానికి స్వస్తి అగుగాక అని అన్నారు. దాంట్లో 2 అర్థాలని మనం వివరణ చేసుకున్నాం. ఒకటి పరిహాసం, రెండవది ప్రార్థన అని మనం అనుకున్నాం. చెప్పించేది అమ్మ కనుక శేషత్వ రూపంగా, శేషత్వ నిరూపకమైనటువంటి కైంకర్య రూపంగా స్తుతిని ప్రారంభం చేస్తున్నారు కనుక ఈ స్తుతి మంచిగా రావాలి, మంచి మాటలతో నిండినది కావాలి అని స్వస్తి ప్రశస్త్యై గిరాం అన్నారు అని అనుకున్నాం. అలా కాదు, అసమగ్రంగా పెద్దలే స్తుతిస్తూ ఉంటే నేను సిద్ధపడుతున్నాను కావాచః అని అన్నారు. చూసారా? అంచేత నా నోట పడకుండా ఉండాలి ఆ మంచి మాటలు, అప్పుడు వాటి విలువ అలా ఉంటుంది స్థిరంగా అని కాకుస్వరం అంటారు. పరిహాసం చేసుకుంటా అంటే స్వస్తి ప్రశస్త్యై గిరా, నా పాల పడకుండా ఉండాలి అని, నా నోట పడితే వాటికి ఉండే వైభవం తరిగిపోతుంది అని అన్నారు అని అనుకున్నాం. ఇవాళ మనం ప్రమాణ తిరట్టుని అనుసంధానం చేసుకుందాం. అందులో చాలా ఉన్నాయి, కానీ అన్ని అనుసంధానం చేయలేం. ఒక 3-4 చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి. నిన్న కావాచః అనేటటువంటి పదం అంటే చెడ్డ దోషయుక్తమైనటువంటి మాటలు కలిగిన నేను అని అర్థం. కా అనేది ఈషదర్థంలో కూడా వస్తుంది కనుక చెప్పాల్సింది ఎక్కువ, సమయం తక్కువ, సాధన తక్కువ, సాధన సామగ్రి సమగ్రంగా లేదు కనుక కావాచః అంటే అల్పమైన వాగ్వైభవం కలిగిన అని కూడా అర్థం వస్తుంది. ఈషదర్థంలోనూ వస్తుంది, అలాగే దోషయుక్తము అనేటటువంటి అర్థంలో వస్తుంది. దీనికి ఇది ప్రమాణ తిరట్టు కోసం కాదు, కానీ జ్ఞాపకం చేసుకుందాం, టైం ఉంటే చదువుకుందాం. నీశనేన్ నిరై ఒన్రుమిలేన్ అనేటటువంటి ఆళ్వార్ల శ్రీ సూక్తిని మనం అనుసంధానం చేసుకుందాము. ఒழிవిల్ కాలమెల్లాం అనే దశకంలో ఈ పాశురం ఉంటుంది.
మీరు నెంబర్ అది వెతికి అందరికీ డిస్ప్లే చేయండి. ఇక ఇవాళ క్షాంత్యౌదార్య దయాదయ అని వర్ణన చేస్తారు. శ్లోకంలో మనకు వస్తుంది, అనుసంధానం చేసుకుంటాం. అక్కడ 4 గుణాలని చెప్తారు. ఆ 4 గుణాలు స్వామిలో ఉన్నాయి అని వర్ణించినటువంటి ఆకరాలని అందంగా వ్యాఖ్యానంలో చెప్తారు. అదే అమ్మ విషయంలో కూడా సమన్వయం అవుతాయి అని మనం గుర్తుపెట్టుకోవడం కోసం 2 శ్లోకాలు 2 పాసురాలు అక్కడ చెప్తున్నారు. 2 శ్లోకాలలో ఒకటి అంటే మొదటిది కూరత్తాళ్వాన్ శ్లోకం, క్షాంతిస్తుతే స విషయా మమ దుర్వచోభిః అనేటటువంటి శ్లోకం. ఇది వైకుంఠస్తవంలో 10వ శ్లోకం. నోట్ చేసి పెట్టుకోండి. ఆళ్వాన్ శ్లోకం, వైకుంఠస్తవము 10వ శ్లోకము అని నోట్ చేసుకోండి. తర్వాత ఒక పాసుర పాదం చెప్తున్నారు, అది వెతికి పెట్టండి వీలైతే, లేతే రేపైనా చదువుకుందాం. నాకు వెతికే అవకాశం లేకపోయింది. నమ్మాళ్వార్ల శ్రీ సూక్తే అది, కానీ మధ్యలోంచి ఉండడం చేత, మొదలుతో ఉండకపోవడం చేత చూసే టైం లేదు. నావలర్ పామరువి నిర్కర్తంద పాన్మయే వళ్ళలే. మరొకసారి చెప్తాను. నావలర్ పామరువి నిర్కర్తంద పాన్మయే వళ్ళలే అనేటటువంటి పాసుర పాదాన్ని ఇస్తున్నారు. ఇవాళ చూసుకోగలిగితే ఇవాళ, లేకపోతే రేపైనా దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. మరొకటి ఆళ్వందార్ స్తోత్రంలో కించైష శక్తి అతిశయేన నతేను కంప్యః అనేటటువంటి శ్లోకం. ఇది సులభంగానే వెతుక్కుంటారు. మరొకటి తిరుమాలైలో ఉండేటటువంటి పాసురం, చివరి పాసురం 45వ పాసురం, ఇళయపున్ కవిద ఏలుం ఎంబిరార్క్ ఇనియవారే అనేటటువంటి ఆఖరి పాదం అన్నమాట. అంటే ఆఖరి పాసురాన్ని, ఫలశ్రుతి పాసురాన్ని, ఫలశ్రుతి కూడా కాదు అది, ఆ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటాం. తిరువాయుమొழிలో ఒక పాసురం చెప్పుకున్నాం కనుక అది దొరికితే అది ఇది లేదా ఇదైనా మనం అనుసంధానం చేసుకుందాం. మరొకటి కూడా నిన్న ప్రాంచో విరించియాదయ అన్న చోట పిరయేరు సెడయానం పిరమనం ఇందిరనం అనేటటువంటి ఆళ్వార్ల పాసురాన్ని మనకి ఒక ప్రమాణంగా చూపించారు. అది కూడా వెతకగలిగితే వెతికి పెట్టండి. ఇది వాళ్ళ మనం చివరిలో అనుసంధానం చేసుకునేటటువంటి క్రమం. ఇంకా చాలా ఉన్నాయి. శ్రీస్తవంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. టైం ఉంటే చూసుకుందాం. అది శ్రీస్తవం మనం చదువుకున్నాం కాబట్టి అది శ్రీస్తవంలో స్తోత్రన్నామ కిమామనంతి కవయః అనేటటువంటి, ఇప్పుడు ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి చాలా సమన్వయం ఉంటుంది కాబట్టి స్తోత్రన్నామ కిమామనంతి కవయః అనేటటువంటి శ్లోకం కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి ప్రమాణ తిరట్టు. ఇప్పుడు మనం 6వ శ్లోకార్థాన్ని తెలుసుకోబోతున్నాం. అమ్మ వైభవాన్ని ఆనందంగా చెప్పాలని భట్టర్ వారు సంసిద్ధంగా ఉన్నారు. మనకి శ్రీరామాయణంలో వేదవేద్యే పరే పుంసి జాతే అనేటటువంటి శ్లోకం జ్ఞాపకం చేసుకుంటే, రాముడు శ్రీమన్నారాయణుడు రాముడై ఈ లోకంలోకి వస్తే వేదమే రామాయణమై ఈ లోకంలోకి అవతరించింది అని మనం రామాయణ వైభవాన్ని అనుసంధానం చేసుకుంటాం. సాక్షాత్తుగా అది వేదతుల్యము అని. అలాగే ఈ శ్రీగుణ రత్నకోశం కూడా మనకుండేటటువంటి ఆచార్య అనుగ్రహ విశేషం చేత ఇంత ఆనందంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. అద్భుతమైనటువంటి వేద సమానమైనటువంటి స్తోత్రమే ఇది. చెప్పుకున్నాం కదా, వేదాన్ని అమ్మ యొక్క మణికోశంగా, గుణాల యొక్క మణికోశంగా చెప్తారు అని. అసలు వేదానికి అమ్మ యొక్క గుణరత్న కోశం అనే పేరే ఉండాలి అని భట్టర్ వారే మళ్ళీ తర్వాత మనకి చెప్తారు. అలాగే అమ్మవారు శ్రీరంగనాయకిగా, సాక్షాత్తుగా శ్రీదేవి శ్రీరంగనాయకిగా అర్చా స్వరూపిణిగా ఈ మూర్తిమంతమై ఈ లోకంలోకి అందుబాటులోకి మనకు అందినప్పుడు ఆ అమ్మ వైభవాన్ని చెప్పేటటువంటి ఆ వేదమే మనకి శ్రీగుణరత్న కోశంలాగా అందింది అని చెప్తారు. ఇదొకటి చాలా అద్భుతమైనటువంటి భావన అన్నమాట. భగవంతుడి ఈ లోకంలోకి వస్తే భగవంతుని స్తుతించే వేదం ఆయా రూపాలని సంతరించుకుంటుంది.
అమ్మ ఈ లోకంలోకి అర్చారూపిణిగా వచ్చినప్పుడు అమ్మ వైభవ ప్రతిపాదకమైనటువంటి ఆ స్తోత్రం శ్రీగుణరత్న కోసం సాక్షాత్తుగా వేదమే అని భావన చేస్తారు. భట్టరు వారికి ఇప్పుడు శబ్దరాశి స్ఫురిస్తోంది. ఎలాగా అననంటే, వేదం శబ్దరాశిగా ఎవరికి అందుబాటులోకి వచ్చింది అంటే మహర్షులు, తపోనిష్ఠులు అయినటువంటి మహానుభావులకి, మంత్రద్రష్టలై ఉపాసనగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహనీయులకి లభించినటువంటి ఒక లాభమేది అంటే, ఒక వైభవమేది అంటే అది వేద శబ్దరాశిగా వేదము వారికి అందింది కనుక శబ్దరాశి అయినటువంటి వేదాన్ని పొందగలిగేటటువంటి వైభవం కలిగినటువంటి వారు మంత్రద్రష్టలైనటువంటి ఋషులు. అలాగే ఏ రకమైనటువంటి ప్రత్యేకమైన జ్ఞానం లేకపోయినా కేవల భగవద్ అనుగ్రహంతో మయర్వర మదినల మరుళినన్ యవనవన్ అని చెప్పినట్లుగా భగవద్ అనుగ్రహ రూపంతో దివ్య ప్రబంధాలని సాక్షాత్కరింప చేసుకున్నారు, పాడేరు. భగవత్ సాక్షాత్కారంతో దివ్య ప్రబంధం లోకంలోకి అందించినటువంటి వైభవం కలిగినటువంటి వారు ఆళ్వార్లు. వాళ్ళకి ఎలా తెలిసిందండి ఈ విషయం అంటే, అది అలా సాక్షాత్కరించింది దివ్య ప్రబంధం, వారికి అలా వారి నోటంట వెలువడింది. రామాయణం సంగతి వేరే చెప్పనే అక్కర్లేదు, వాల్మీకి రాయాలని అనుకోలేదు, కానీ మచ్ఛందాదేవ అని ఆ రామాయణం అలా సాక్షాత్కరిస్తూ ఉంటే దాన్ని ఆయన చక్కగా మనకి అందించారు, ప్రబంధంగా ఆది కావ్యంగా అందింది. అలా వాటికి ఎంత వైభవం ఉందో ఇప్పుడు ఇక్కడ అమ్మ వైభవాన్ని చెప్పడానికి సంసిద్ధంగా ఉండేటటువంటి భట్టరు వారి చేత వెలువరింపబడినటువంటి ఈ శ్రీగుణ రత్నకోశానికి కూడా అంతటి వైభవమే ఉంది. ఏదో కూర్చొని రాయాలని కాదు, అమ్మ అనుగ్రహ విశేషం చేత అక్కడైతే ఎలాగైతే భగవద్ అనుగ్రహ విశేషమే కారకమైందో ఇక్కడ భట్టరు వారు చెప్తూ ఉండేటటువంటి ఈ స్తుతికి కూడా కేవలం అమ్మ అనుగ్రహమే కారణమవుతుంది. కాబట్టే వారు కావాచహ అని తమ నైత్యానుసంధానం చేసుకున్న ఆ వాక్కులు లక్ష్మీ కటాక్షము వల్ల వెలువడినటువంటి వాక్కులు కనుక అద్భుతమైనటువంటి వేద సమమైనటువంటి స్తోత్రంగానే అవి మనకి అందేయి అని త్రిగుణరత్న కోశపు వైభవాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. అందుకే అందులో శ్రీ అనేటటువంటి శబ్దాన్ని చెప్పడం కోసం శ్రేయతి, శ్రీయతే ఇలాంటివి మనం చెప్పుకుంటాం. నిన్న తవ వైభవం అంటూ ప్రారంభం చేశారు. ఇవాళ తే గుణాహ అంటారు. అంటే స్వామి వైభవం కంటే అమ్మ వైభవానికి ఉండేటటువంటి ప్రత్యేకతని నిన్న మనం చెప్పుకున్నాం. అమ్మకి కోపం అనేదే ఉండదు. అమ్మ మనని ఆయనని కూడా ఎప్పుడు అంటి పెట్టుకునే ఉండేది అవుతుంది. అందుకే అమ్మ వైభవాన్ని గురించి చెప్పేటప్పుడు చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం అని చెప్తూ దేవజుష్టాం ఉదారాం అంటారు. శ్రీ సూక్తంలో ఉండే ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవజుష్టాం ఉదారాం, ఆ ఔదార్యం ఇవాల్టి శ్లోకంలో మనకి స్పష్టంగా తెలియచేస్తారు. ఏది ఆ ఔదార్యము అనేది మనం తెలుసుకుంటాం. దేవజుష్టాం అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అమ్మలో ఉండేటటువంటి గుణరత్నాలను ఇందాక మననంలో మళ్ళీ యతిరాజు మనకి జ్ఞాపకం చేసింది. అందులో ఆనురూప్యం ఒకటి, నిరపాయత్వం ఒకటి అని మనం చెప్పుకున్నాం. దేవజుష్ట అనేటటువంటి ఆ మాట మనకి ఈ జుష్టాం అన్నప్పుడు అర్థం తెలియాలి అంటే మనం హాయిగా అనుసంధానం చేసుకున్న శ్రీరంగరాజస్తవంలో ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. ఋషిం జుషామహే అని అక్కడ క్రియాపదం. జుషామహే అంటే ప్రీతితో సేవిస్తున్నాము అని అర్థం అన్నమాట. జుషి ప్రీతి సంసేవనయోహో అని అర్థం అక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే దేవజుష్టాం అన్నప్పుడు పరమాత్మని ప్రీతితో ఆశ్రయించి ఉండేది అని ఒక అర్థము, బ్రహ్మ రుద్రేంద్రాదుల చేత ప్రీతితో ఆశ్రయింపబడేది అని ఒక అర్థం. కనుక నిన్న మనకి
ప్రాంచో విరించ్యాదయః, ఎప్పుడూ ఆమెని స్తుతించాలని వారు ఆమెని ఆశ్రయించే ఉంటారు, ఆమె దగ్గరికి చేరుతూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఆ స్తుతి చెయ్యడంలో ఎప్పుడూ పరిపూర్ణత సిద్ధించటం లేదు. దేవజుష్టాం అన్నప్పుడు దేవతల చేత అంటే ప్రాజ్ఞులైనటువంటి ప్రాచీనులైనటువంటి బ్రహ్మరుద్రాది దేవతల చేత జుష్టాం సేవింపబడినది అని అక్కడ మనం ఈ దేవజుష్టాం ఉదారాం అన్న చోట ఆ దేవజుష్టాం అనే పదం శ్రీ శబ్దంలో ఉండేటటువంటి రెండు అర్థాలని మనకి స్పష్టపరుస్తోంది అని అక్కడొకటి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అలాంటి బ్రహ్మరుద్రాదులు తమ నోటితో అమ్మ యొక్క వైభవాన్ని చెప్పలేరు. అందుకే అమ్మ మేమెవరో స్తుతించలేము, మమ్మల్ని అనుగ్రహించు అంటారు. నతే శక్తా గుణాన్ జిహ్వాపి వేధసః అని మనకి శ్రీస్తుతిలో విష్ణు పురాణంతో ఉండేటటువంటి ఉక్తి మనకి కనిపిస్తుంది. కనుక వాళ్ళకి కూడా సాధ్యమైనటువంటి పని కాదు, అయినా నేను చేస్తున్నాను అనంటూ వాంగ్ మనసయో భాషానభిజ్ఞం పదం అన్నారు నిన్నటి శ్లోకంలో భట్టర్ వారు. మరి ఇవాళ ఏమంటున్నారు? ఇంకా నేను చెప్పలేను కాబట్టి, నాకు మాటలు రావు కాబట్టి, నా నోట పడితే ఆ మాటలకి దోషం అంటుతుంది కాబట్టి నేను ఇంకా మాట్లాడను అని అంటున్నారా, మాట్లాడతాను అంటున్నారా అనేది మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. స్తోతారం తముశంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్షణీయ ఫణితి స్వీకారతః తే గుణాః క్షాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రశ్నువీరం ప్రధాం. మరొకసారి చక్కగా హాయిగా అనుసంధానం చేసుకుందాం. స్తోతారం తముశంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్షణీయ ఫణితి స్వీకారతస్తే గుణాః క్షాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రశ్నువీరం ప్రధాం. నిన్నటికి ఇవాళకి భట్టరు వారి మాట మారిపోయింది, గుర్తుపెట్టుకుంటూ మనం అర్థాన్ని చెప్పుకుందాం. మనకి పరీక్ష జరిగినప్పుడు చివరి రౌండ్లలో బద్రీనారాయణ భట్టర్ స్వామి వారు ఎలా మనం నిత్య జీవితంలో అందులో ఉండే అంశాలను అన్వయం చేసుకోవాలి అని చెప్పేటప్పుడు అడ్వకేట్స్ వాళ్ళ తాలూకు రీతి దాని గురించి ఒక ప్రస్తావన చేశారు. గుర్తుండి ఉంటుంది. మన గంగారావు గారు అడ్వకేట్స్ ఉన్నారా అంటే వారు చెయ్యొత్తారు, దీపిక అని ఆమె కూడా తాను అడ్వకేట్ ని అన్నారు. తర్వాత కూడా పుస్తకం వేస్తే మీరు అడ్వకేటా అని దీపికని మళ్ళీ ఆయన అడిగి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎంచేత అంటే వాళ్ళ మాట ఒకసారి ఒకలా ఉంటుంది, ఒకసారి ఒకలా ఉంటుంది. మాట మారుస్తూ ఉంటారు. అయితే మాట మార్పుడు అందరూ చేస్తారు, కానీ మార్చిన మాటని బలపరుచుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు. ఎందుకు అప్పుడు అలా అన్నావు, ఎందుకు ఇప్పుడు ఇలా అన్నావు అంటే మన నోరు మోయిస్తారు తప్ప వాళ్ళు నోరు మూసుకొని ఉండేటటువంటి స్థితి ఉండదు. అది వారికి ఉండేటటువంటి వాగ్వైభవం. అలాగే ఎవరైనా మాట మారుస్తారు. అలా మాట మార్చినప్పుడు ఏది మనకి గుర్తొస్తుంది, భట్టర్ వారి మాటలు ఎక్కడ మనకి గుర్తొస్తాయి అని అడిగారు. అడిగితే ఆయనకు చెప్పారు, నేను స్తుతించలేను అన్నారు. స్తుతించడానికి నేను శక్తివంతుడను కాను అని అన్నారు, ప్రారంభించారు. కానీ నేను కింతు ప్రపత్తి బలతారిత విష్ణుమాయ అనంటూ శ్రీరంగరాజ కమలాపదలాలితత్వం అంటూ నేనే స్తుతిస్తాను అన్నారు. స్తుతించను అని ఒకసారి అంటారు, స్తుతిస్తాను అని ఒకసారి అంటారు. ఎలా మాట మారుస్తున్నారో చూస్తున్నారా అని చమత్కారంగా మనకి దాన్ని గుర్తు చేశారు కదా. అందులో అలా అన్నారు, ఇందులో ఇంకా గట్టిగా మాట మారుస్తున్నారు భట్టర్ వారు. అక్కడ స్తుతించను అనడానికి కారణము
ఇక్కడ స్తుతించను అనడానికి కారణము ఒకటే. కానీ స్తుతిస్తాను అనడానికి శ్రీరంగరాజస్తవంలో ఏం కారణం చెప్పారు, ఇక్కడ ఏం కారణం చెప్పబోతున్నారు, ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం అనమాట. అక్కడ కారణం ఏం చెప్పారు అంటే, ముద్దు బిడ్డడని కనుక నేనేం మాట్లాడినా అమ్మ అంగీకరిస్తుంది కనుక అని అన్నారు. ఇప్పుడు నిన్నటి శ్లోకం వరకు మనం ఏం తెలుసుకున్నాము అంటే, నాకు రాదు అని అంటే సరే అయితే మాని, ఎవరు నిన్ను బలవంతం చేశారు, మననం చెయ్యాలని అన్నాము. లిస్ట్ లో బోల్డ్ ఎంతమంది ఉన్నారు, లైన్ లో బోల్డ్ మంది ఉన్నారు. నేను రేపు మననం చేస్తాను అని సిద్ధపడి నాకు రాదు నేను చెయ్యను అంటే చెయ్యకు, పక్కకెళ్ళు, ఇంకొకళ్ళకి అవకాశం వస్తుంది అని అంటామా అనమా? అలాగే నిన్న భట్టర్ వారు నాకు మాటలు రావు కావాచహ ప్రయతామహే అని అంటే సరే అయితే మరి ఇంక మాట్లాడకుండా ఉండు, నోరు మూసుకో హాయిగా అని అన్నట్లుగా అనిపించి, అబ్బే నేనెందుకు నోరు మూసుకోవాలి, నేనెందుకు చెప్పకుండా ఉండాలి, నేనే చెప్పగలను, నేనే స్తుతించగలను అంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. నేను కూడా స్తుతించగలను అనటం లేదు. స్తోత్రం అంటే అది నాయందే, అది నాకే సాధ్యమయ్యేటటువంటి అంశం అని గట్టిగా చెప్తున్నారు ఇందులో. ఎందువల్ల అంటే నేను చేసినదే స్తోత్రం చెయ్యాలి అంటే అది నాకే సాధ్యం అని గట్టిగా అంటున్నారు. రంగరాజస్తవంలో అయితే కొంచెం మర్యాదగా చెప్పారు, మా అమ్మ కాబట్టి నేనేం చెప్పినా ఆనందంగా వింటుంది కాబట్టి అని. కానీ ఇక్కడ అలా ఏమి చెప్పటం లేదు, కమలాపద లాలితత్వం అని చెప్పటం లేదు, మయ్యేవ విశ్రామ్యతి అని మాత్రం బల్లగుద్ది చెప్తున్నారంటారు. అడ్వకేట్స్ అంతే కదా, గట్టిగా వాదించడం, బల్లగుద్ది వాదించడం అని అన్నట్లుగా ఇక్కడ మయ్యేవ అనేది మనకి దాన్ని తలపిస్తుంది. అలా ఇది మనం అప్లై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో క్రియాపదాన్ని చూద్దాం. ముందర ప్రశ్నువీరన్ అని, ప్రస్తువీరన్ అని కూడా ఉంటుంది ఒకటి, కానీ అన్నింటిలోనూ ప్రశ్నువీరన్ అనేటటువంటి పాఠమే ఉంటుంది. అంచేత అదే ముందు చెప్పుకుందాం. దానికి వ్యాఖ్యానంలో తేడాలున్నా వాటి గురించి పట్టించుకోకుండా స్వాం ప్రశ్నువీరన్ అనేటటువంటిది ఒక క్రియాపదం, ప్రధానమైనటువంటిది అనుకుందాం అన్వయంలో. మరొకటి కూడా ప్రధానమైన క్రియగానే అన్వయించుకుందాము. రెండవ లైన్లో చివరిది విశ్రామ్యతి అనేటటువంటి పదం. విశ్రామ్యతి అనేది కూడా క్రియాపదమే, ప్రశ్నువీరన్ అనేది కూడా క్రియాపదమే. ఇది కాకుండా ఇంకో క్రియాపదం ఉంది చూడండి. ఎన్ని ఎక్కువ క్రియాపదాలు ఉన్నాయి అనేటి ఎక్సర్సైజ్ అలవాటు పడిపోయాం కాబట్టి ఇందులో విస్తృణీతే అనేది కూడా ఒక క్రియాపదం. అంతటితో ఆగలేదు, ఇంకా ఉన్నాయి చూడండి అందులో క్రియాపదాలు. ఉశంతి, ఇది కూడా మనకి తెలిసినటువంటి క్రియాపదమే. ఉశంతి, విస్తృణీతే అనే రెండు క్రియాపదాలు మొదటి పాదంలో ఉన్నాయి. ఇంకా రెండవ పాదంలో విశ్రామ్యతి అనేటటువంటి క్రియాపదం ఉంది. మూడవ పాదంలో స్వీకారతః అనేది ఆనుషంగిక క్రియగా మనం తీసుకుందాం. నాలుగవ పాదంలో ప్రశ్నువీరన్ అనేటటువంటి ఒక క్రియాపదం ఉంది. ప్రశ్నువీరన్ అనే అంటే కలుగ చేస్తాయి అని అర్థం అన్నమాట. అంటే ప్రకటింపబడతాయి. దాని యొక్క దేన్ని కలుగ చేస్తాయి అంటే ప్రశ్నువీరన్, ప్రసిద్ధిని చాటుకుంటాయి, ప్రసిద్ధిని స్రవిస్తాయి. అంటే ఇప్పుడు ఆవు ఎలాగైతే పాలని స్రవిస్తుందో, ఎలాగైతే జనింప చెయ్యటం అని అంటారనమాట, అలా ప్రశ్నువీరన్ అనేటటువంటి స్ను ప్రస్రవణి అనే ఒక ధాతు ఉంటుంది. దాని యొక్క రూపంగా మనకి చెప్తూ ఉంటారు. ఇక విశ్రామ్యతి అంటే చెప్పక్కర్లేదు, తరంతి అని ఒక శ్లోకంలో మనకు వచ్చింది చూసారా, దాటుతున్నారు అని. అంటే అయిపోయింది, అక్కడితో చర్చ పూర్తయిపోయి నిర్ణయమైంది అని అనుకున్నాం. అలాగే విశ్రామ్యతి, విశ్రమిస్తుంది, ఆగుతుంది. అంటే ఇంకా మరి ఆ ప్రయత్నం చెయ్యక్కర్లేదు, ఆ పని పూర్తయిపోయింది కాబట్టి విశ్రామ్యతి అంటున్నారు. విశ్రమించుట అంటే పని పూర్తి అవుతుంది కాబట్టి ఇంకా మళ్ళీ ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి లేకుండా ఉంటుంది అని అర్థం. ఇక విస్తృణీతే అనేటటువంటి క్రియకి విస్తరిస్తున్నా, విస్తరింపచేయుట అని అర్థం అన్నమాట. విస్తరింపచేయును అని అర్థం. ఇదే పదం మనకి ఇంతకు ముందు 4వ శ్లోకంలో కూడా వచ్చింది చూడండి. ఆస్తృణీతాం అని వచ్చింది. ఆస్తృణీతాం అనే ఒక ప్రయోగం
విస్తృణీతే అని ఒక ప్రయోగం. ఒకటే ధాతువు కానీ ముందు చేరినటువంటి ఉపసర్గ మారుతూ ఉంటుందన్నమాట. విస్తృణీతే మనకి ఒక శ్లోకం జ్ఞాపకం రావాలి. పంచస్తవాలు మరిచేపోతున్నాం, రంగరాజస్తవంలో మునిగిపోయా, పంచస్తవాలు మరిచిపోయే మనము. అందులో విభవం వివృణోతి విస్తృణీతే అని కూరత్తాళ్వాన్ ప్రయోగం ఉన్న శ్లోకం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఉశంతి అంటే చెప్తున్నారు అని అర్థం అన్నమాట. స్తోతారం తముశంతి. ఉశంతి అనే పదం కూడా మనకి రెండు పంచస్తవాలలోనూ వచ్చింది, శ్రీరంగరాజస్తవంలో కూడా వచ్చింది. ఇవాళంతా రిఫరెన్సెస్ అని అనుకుంటున్నాం మనం. శ్రీరంగరాజస్తవంలో వచ్చేసింది, ఇది వెంటనే మీకు గుర్తొచ్చేయాలి కదా. ఎక్కడ వచ్చేసింది అంటే ఏ టీం వాళ్ళదో ఆ శ్లోకం ఒక్కసారి చూస్తున్నాండి. అధి పరమ పదం పురీమయోధ్యాం అమృత వృతామపరాజితాముశంతి. ఉశంతి అనేటటువంటి ప్రయోగం భట్టర్ వారి ప్రయోగం, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక ఆళ్వాన్ ప్రయోగం చేసుకుందాం. కురత్తాళ్వాన్ ప్రయోగం ఎక్కడ? వైకుంఠస్తవంలో 42వ శ్లోకంలో ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. సాయుధ్యముజ్వలముశంతి తదా పరోక్షం అనేటటువంటి యద్బ్రహ్మరుద్ర పురుహూత అనేటటువంటి శ్లోకంలో ఉశంతి తండ్రి గారి ప్రయోగం అక్కడ, కుమారుని యొక్క ప్రయోగము శ్రీరంగరాజస్తవంలో, అలాగే ఇక్కడ త్రిగుణరత్న కోశంలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారు భట్టర్ వారు, వారి అభిప్రాయం ఏమిటి అంటే, అమ్మా నిన్నటి దాకా నేను అధికారిని కాను అని అనుకున్నా, కానీ పొద్దున్న అయ్యేసరికల్లా నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకని ఆలోచిస్తే నాకంటే అధికారి ఎవరు అని అనిపించింది అని స్పష్టం చేస్తున్నారు. ఏమిటైంది? రాత్రికి రాత్రి విద్వాంసుడు అయిపోయావా? కావాచహ అన్నావు, నిన్న మాటలే రావన్నావు. రాత్రికి రాత్రి ఏం జరిగిందయ్యా? ఏం మార్పు వచ్చేసింది? హఠాత్తుగా నీకు ఇంత విద్వత్తు ఎలా వచ్చింది అంటే, నాకు విద్వత్తు రావడం కాదమ్మా, అసలు స్తోత్రము, స్తుతింపబడేవాడు, స్తుతించేవాడు, వీటి గురించి ఆలోచిస్తే ఆ స్తుతించేవాడికి ఉండాల్సినటువంటి లక్షణం నాకుంది అని నాకు తెలిసింది. అందుకే నేనే ఈ స్తుతి చేయటానికి అర్హుడను అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు స్తోత్రం అంటే ఏమిటి? స్తుతింపబడేవాడు, స్తుతించేవాడు ఏం చేస్తే స్తోత్రం అవుతుంది అనే ఒక నిర్వచనంతో శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనిద్దాం. స్తోతారం తముశంతి అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఎప్పుడైనా క్రియాపదం చెప్పుకున్న తర్వాత మనం సంబోధనని చెప్పుకోవాలి అని అనుకున్నాం. నిన్నటి శ్లోకంలో దేవి అని సంబోధన వచ్చింది. ఇవాల్టి శ్లోకంలో దేవి, ఇంకొక సంబోధన కూడా ఉంది చూడండి, భగవతి అని ఇంకొక సంబోధన ఉంది. రెండు సంబోధనలు ఉన్నాయి. హే భగవతి దేవి అని, దేవి శ్రీయం దేవి అని మనం చదువుతున్నాం చూసారా. అలాగే 4వ పాదంలో ఒక సంబోధన ఉంది, మొదటి పాదంలో ఒక సంబోధన ఉంది. హే అనేది సంబోధనార్థకం అన్నమాట. అమ్మని ఎదురుగా పెట్టుకుని చెప్తున్నారు, సాక్షాత్కరిస్తుంది కదా అమ్మ వైభవం. అందుకే హే భగవతి దేవి అని రెండు సంబోధనలలో ఇక్కడ మనం వింటున్నాం. దేవి అంటే నిన్న మనం చెప్పుకున్నాం, ఆనందిస్తోంది, అయ్యో నా గుణ వైభవాన్ని చెప్పడం కోసం సిద్ధపడుతున్నారని ఆమె వెలిగిపోతోంది అని అనుకున్నాం మనం. ఇక్కడ దేవి అంటే పట్టమహిషి, దేవదేవ దివ్య మహిషి అని అనుకుందాం మనం. భగవతి అంటే అర్థం ఏమిటి? ఎవరిని భగవంతుడు అంటారు, ఎవరిని భగవతి అని అంటున్నారు అంటే భగవత్ శబ్దం గురించినటువంటి అవగాహన మనకుంది. మళ్ళీ వివరించుకోవచ్చు. ఏమిటి భగవంతుడు అని అంటే మంచి కళ్యాణ గుణాలు కలిగినవాడు, హేయ గుణాలు లేనివాడు. ఇది బాగా మనం చెప్పుకున్నాము. ఓం భగవన్నారాయణ అన్న చోట వివరణ చేసుకున్నాం. అయితే భగవత్ శబ్దం ఈ అర్థంలో ప్రయోగింపబడేది కేవలం భగవంతుడైనటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుని పట్ల మాత్రమే. మిగిలిన వారిని ఎవరినైనా భగవంతుడు భగవంతుడు అని అన్నాం అనుకోండి, భగవాన్ బాదరాయణ, వాల్మీకి భగవానుడు అని ఇలా ప్రయోగిస్తూ ఉంటాం. మరి అప్పుడు భగవత్ శబ్దానికి కళ్యాణ గుణ పూర్ణుడు, హేయ గుణ రహితుడు అనే అర్థాలు రావు.
అక్కడ ఏ అర్థం వస్తుంది ఆ భగవత్ శబ్దానికి అంటే పూజ్యనీయుడు, పూజార్హుడు అనేటటువంటి అర్థం వస్తుంది. భగవత్ శబ్దం పరమాత్మకి కాకుండా మిగిలిన వారెవరి విషయంలో ప్రయోగించినా వచ్చేటటువంటి అర్థం ఏమిటి అంటే పూజ్యనీయత అనేటటువంటి అర్థంలో చెప్పబడుతుంది. భగవంతుడి విషయంలో చెప్పబడినప్పుడైతే అంటే స్వామి పరమాత్మ విషయంలో చెప్పబడినప్పుడైతే పూజ్యుడు అనే అర్థంలో చెప్పబడదు. కళ్యాణ గుణపూర్ణుడు, హేయ గుణ రహితుడు అనే అర్థం ఆయన యందే వస్తుంది. మిగిలిన వారి విషయంలో పూజ్యత్వ ఉక్తిగా చెప్పబడుతుంది అని మనం అక్కడ చెప్పుకున్నాం. అంటే భగవానుడు ఒక్కడే కదా హేయగుణ రహితుడు, కళ్యాణ గుణ పూర్ణుడు. మరి అమ్మని భగవతి అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు అమ్మని మనం ఎలా చెప్పుకోవాలి అంటే పూజ్యనీయురాలు అయినటువంటి దేవి అని చెప్పుకోవాలా, లేక భగవత్ శబ్దార్థం ఇక్కడ కూడా మనకి సమన్వయం అవుతుందా అనే దాన్ని మనం వ్యాఖ్యానంలో అనుసంధానం చేసుకోవచ్చు అన్నమాట. నిజమే. ఎంచేత అంటే భగవంతునికి కూడా పూజ్యనీయురాలైనది అమ్మ. నిన్నటి నుంచి మనం చెప్పుకుంటున్నది ఏమిటి? ఆమె ఈశ్వరాలు అని చెప్పుకుంటున్నాం కదా. భగవంతుడు కూడా ఆదరించి తను ధరించేటటువంటి వైభవం కలిగినది కనుక అమ్మ, ఈ భగవతి అనేటటువంటి ప్రయోగం అమ్మ విషయంలో అన్ని విధాల తగి ఉంటుంది అని నిస్సందేహంగా మనం తీసుకోవచ్చు అంటారు. అంటే భగవంతుడికి ఎలాంటి అర్థం చెప్తామో ఇక్కడ అర్థాన్ని కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. ముందు శ్లోకార్థాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత ఆ సమన్వయాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భగవతి అని ఎందుకంటున్నారంటే భగవంతుని చేత కూడా పూజింపబడేది కనుక అనే అర్థాన్ని సమన్వయం చేస్తున్నారు. ఈ రెండు సంబోధనలతో ప్రారంభం చేస్తున్నారు. అమ్మా స్తోత అని ఎవరిని అంటారు అంటే అని ప్రారంభం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ప్రతిపదార్థం. స్తోతారం తం ఉశంతి, తం ఆయనని, స్తోతారం స్తోత అని, ఉశంతి చెప్తారు అంటున్నారు. ఎవరు చెప్తారు అంటే కవయః కవులు చెప్తారు అంటున్నారు. నిన్నటి శ్లోకంలో కూడా మనకి కవయితుం అనేటటువంటి ప్రయోగం వచ్చింది. కవనం అంటే వర్ణనం, స్తుతించటం అని అర్థం అన్నమాట. ఇక్కడ కవయః అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు. కవులు, కవులు అంటే మామూలుగా కవిత్వం చెప్పేవాళ్ళని కవులు అంటారు అని మనం సాధారణ అర్థంలో వాడుతూ ఉంటాం. కవు అంటే కల్పనా నిపుణ కవి. ఇది కూడా నోట్ చేసుకోండి కావాలంటే. కవి అనే దానికి నిర్వచనంలో కల్పనా నిపుణ కవి. మనకి రాని ఊహలు కవులకి వస్తాయి, మనకి కనపడని అందాలు కవులకి కనపడుతూ ఉంటాయి, మనకి తెలియని చమత్కారాలు కవులు దర్శించగలుగుతూ ఉంటున్నారు. అంచేత కల్పనా నిపుణుడు ఎవరో ఆయనని కవి అంటారు అని ఒక నిర్వచనం. అలా కాకుండా సంఖ్యావాన్ పండితః కవిహి అని, కవి అంటే పండితులు, ప్రాజ్ఞులు అనేటటువంటి ఒక అర్థాన్ని చెప్తారు. ఇప్పుడు మనం కవయః అనే దాన్ని ప్రధానంగా కర్తృపదంగా తీసుకుని కవయః కవులు అంటే పండితులు, ప్రాజ్ఞులైనటువంటి మహానుభావులు, స్తోతారం తం ఉశంతి ఆయనని స్తుతించేవాడు అని చెప్తారు. ఎవరిని చెప్తారు అంటే యహ ఎవరైతే స్తోతవ్యస్య స్తుతింపబడేవాని యొక్క గుణాన్ గుణములను విస్తృణీతే బాగా వివరించి చెప్పగలుగుతాడో, ఆ గుణాలని బాగా స్పష్టం చెయ్యగలుగుతాడో ఆయనని స్తోత అని ప్రాజ్ఞులు చెప్తారమ్మా అని ఒక నిర్వచనాన్ని అమ్మ దగ్గర స్పష్టం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రెండు పదాలు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. స్తోతవ్యః అంటే అర్థమేమిటి, స్తోత అంటే అర్థమేమిటి. స్తోతవ్యః అంటే స్తుతింపబడేవాడు అని అర్థం, స్తోత అంటే స్తుతించేవాడు అని అర్థం అన్నమాట. స్తుతించేవాడు అని ఎవరిని అంటారు అంటే స్తుతింపబడేవాని యొక్క గుణాలని ఎవరైతే బాగా వివరించగలుగుతాడో, ప్రకాశింప చెయ్యగలుగుతాడో, విస్తరింప చెయ్యగలుగుతాడో ఆయనని స్తోత అని పెద్దలు అంటారమ్మా, కవులు అంటారమ్మా అని అంటున్నారు. ఇప్పుడు డెఫినేషన్ వచ్చేసింది. ఇప్పుడు నిర్ణయం ఎక్కడ కావాలి అంటే మరి నేను స్తోతని అవుతానా అవనా?
ఇక్కడ స్తోతవ్యురాలు ఎవరు, స్తుతింపబడేది ఎవరు అంటే అమ్మ. అంటే స్తోతవ్యత అనేది అమ్మ దగ్గర మనం చూడాలి. స్తుతించేవారు ఎవరు అంటే భట్టర్ వారు. అంటే స్తోత అంటే ఇక్కడ ఎవరవుతున్నారు, భట్టర్ వారు అవుతున్నారు. స్తోతవ్యము అనేది ఎవరవుతున్నారు, స్తోతవ్యురాలు ఎవరవుతున్నారు, స్తుతింపబడేది అమ్మవారు అవుతున్నారు. అసలు ఇంతకీ స్తోత్రం అంటే ఏమిటండి? మాకు స్తోతవ్యుడు స్తోత చెప్తున్నారు, కానీ స్తోత్రం అంటే ఏమిటి అసలు? స్తోత్రం అంటే మాకు తెలియాలి కదా. అంటే దాన్నే మనకి కూరత్తాళ్వాన్ స్తోత్రన్నామ కిమామనంతి కవయః అనే శ్లోకంలో చెప్పారు. మనం సింపుల్ గా ఇప్పుడు చెప్పుకోవాలి అంటే స్తోత్రము అంటే స్తుతి అంటే పొగుడుట అని అర్థం అన్నమాట. పొగడ్తని స్తోత్రం అంటారా అంటే ఆ పొగడ్త రెండు రకాలుగా ఉంటుంది. అంటే వైభవ ప్రతిపాదకంగా ఉండుట అని అర్థం అన్నమాట. స్తోత్రం అంటే ఎందుకలా నన్ను పైకెక్కించేస్తున్నావు అని అంటాం. ఈ పొగడ్త అనేది మనలో ఆ రకమైనటువంటి లక్షణాలు ఏమీ ఉండకపోయినా మనలో లేని గొప్పతనాలన్నింటినీ మన యందు ఆరోపించి మనని చెప్పడం, దాన్ని స్తుతి అంటారు ఒక నిర్వచనంలో అయితే. అంటే లేని వైభవాన్ని ఆపాదించి చెప్పడం అనేది స్తోత్రమే అవుతుంది. లేదా కొంచెం ఎత్కించిత్గా ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని బాగా ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. మరీ ఎక్కువైంది అని అంటూ ఉంటున్నారు చూసారా, అంతో ఇంతో ఉంటుంది. ఉన్నదాన్ని బాగా పెంచి చెప్తే అది స్తుతి అనబడుతుంది. లేదా లేని దాన్ని ఆరోపించి చెప్తే అది స్తుతి అనబడుతుంది. సాధారణంగా అంతో ఇంతో వైభవం ఉంటే దాన్ని కొంచెం పెంచి చెప్తే వినడానికి అందంగానే ఉండవచ్చు గాక, ఉన్నదంతా చెప్పగలగడం కూడా స్తుతి అని అనాలి. అది మిగిలిన వాళ్ళ విషయంలో సాధ్యమేమో, కానీ మామూలుగా భగవంతుని విషయంలో కానీ అమ్మ విషయంలో కానీ ఉన్న గుణాలన్నింటినీ చెప్పడం సాధ్యం కాదు. లేని గుణాలని ఆరోపించి చెప్పాలా అంటే వాళ్ళలో లేని గుణాలంటూ అసలు లేవు, అన్నీ వాళ్ళలో ఉంటాయి కనుక ఇక స్తుతి చేసేటప్పుడు జాగ్రత్త పడాలి. నిజానికి స్తోత్రం అంటే లేని గుణాలని ఆపాదించి చెప్పడము అని అనుకుంటున్నాం అనుకోండి, అలా పొగుడుదాము మనం బాగా వాళ్ళని బుట్టలో వేద్దాము అని అనుకుంటే ప్రమాదం సంభవిస్తుంది. ఎలాగా అంటే ఇప్పుడు శ్యామలమ్మ గారు లాంటి వారు ఉన్నారు, కోస్త వయస్సు మళ్ళినటువంటి వారు. ఆమెకు ఆ వయస్సులో ఉండాల్సినటువంటి వైభవాన్ని గురించి చెప్తే అందంగా ఉంటుంది. అలా కాకుండా ఎంత గ్లో ఉందో ఆవిడ స్కిన్ లో, ఎంత నల్లగా ఉందో ఆవిడ జుట్టు, అబ్బో ఆవిడ బాడీ అండి నిజంగా ఎంత ఫిట్ గా ఉందో అని పొగుడుతున్నాను అనుకోండి. నాకు శ్యామలమ్మ గారి మీద ఏదో ప్రేమ వచ్చింది, పొగుడుతున్నాను అనుకోండి. అప్పుడు ఆ మాటల్ని విని ఆమె ఏమనుకుంటారు, ఎందుకు ఈవిడిలా ఎగతాళి చేస్తోంది అని అనుకుంటారు తప్ప అబ్బా నన్ను ఎంత బాగా పొగుడుతోంది అని అనుకోరు కదా. అంటే లేని వాటిని ఆరోపించి చెప్తే ఆనందానికి బదులు ఆగ్రహం కలిగేటటువంటి అవకాశం ఉందా లేదా? దాన్ని ఏమంటారు, ఎగతాళి చెయ్యడం అంటారు కదా. అంచేత లేని దాన్ని ఆరోపించి చెప్పడము అనేది ఒక్కొక్కప్పుడు ఎగతాళిగా, అది పొగట్టగా ఉండేటటువంటి అవకాశం లేదు. ఉన్నదాన్ని అంతటినీ చెప్పడం అనేది అందరి విషయంలోనూ సాధ్యమవుతుందేమో కానీ అమ్మ విషయంలో సాధ్యమయ్యేటటువంటి పని కానీ కాదు. కనుక ఇప్పుడు స్తోత్రము అనంటే స్వామి విషయంలో కానీ అమ్మ విషయంలో కానీ ఉన్న గుణాలనన్నింటినీ చక్కగా చెప్పగలగాలి. అంటే గుణాలు అనంతాలు కాబట్టి వాటిని చెప్పడం సాధ్యం కాదు. ఇక ఎక్కడో ఉన్నదాన్ని తెచ్చి చెప్పాలి అంటే వీళ్ళలో లేనివంటూ ఏదీ లేదు కాబట్టి లేని దాన్ని ఆరోపించి చెప్పేటటువంటి అవకాశము లేదు. మరి ఇప్పుడు స్తోత్రం అంటే ఒక అందమైనటువంటి విచారాన్ని చెప్తున్నారు, గుణ విస్తారము అని చెప్తున్నారు. అంటే ఆ గుణాలు వారిలో ఉన్నాయి అనేటటువంటి అంశము మనకి తెలియాలి అన్నమాట. ఎప్పుడు తెలుస్తుంది అంటే అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. జాగ్రత్తగా గమనించండి, అనుభవించాలి మనం. వాళ్ళల్లో ఆ గుణం ఉంది అనే విషయాన్ని మనం అనుభవిస్తే అప్పుడు మనకి వీళ్ళకి ఆ గుణం ఉంది అనేటటువంటి ఒక స్థితి కలిగి అప్పుడు ఆ గుణం ప్రకటితం అవుతుంది అన్నమాట. దానం చేసేటటువంటి గుణం ఒక ఆయనలో ఉంది, మనకి తెలియదు, అంతకు ముందు పరిచయం లేదు. కానీ మనం ఏదో అవసరానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన అడగకుండానే మనకు ఆ వస్తువుని ఇచ్చాడు.
అప్పుడు మనకి ఆ వ్యక్తిలో ఉండేటటువంటి దాన గుణం అనుభవంలోకి వచ్చింది. మామిడి పండు తీయగా ఉంటుంది అంటే మామిడి పండుని అనుభవిస్తే కదా మనకి ఆ తీపి అనేటటువంటి గుణం దానిలో ఉంది అని తెలుస్తుంది. అంచేత గుణం విస్తరించటము అంటే అనుభవంలోకి రావడం అని అర్థం అన్నమాట. అనుభవంలోకి వస్తే ఆ గుణ విస్తృతి మనకి ప్రకటితం అవుతుంది, విస్తరింపచేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాలి అంటే మనకి ముందు తెలియాలి కదా, మామిడి పండు ఎలా ఉంటుందండి అంటే ఏమోనండి నేను ఎప్పుడూ తినలేదు, పుల్లగా ఉంటుందో తీయగా ఉంటుందో అని అంటావు. నువ్వు అన్నావు అనుకో, అంటే ఏమైందనమాట, నీకు అనుభవంలోకి రాలేదు. అనుభవంలో లేని విషయాన్ని మాటల్లో చెప్పడం అంటే సాధ్యం కాదు కదా. లడ్డు ఎలా ఉంటుంది అంటే లడ్డు తిన్నవాడికి తెలుస్తుంది, లడ్డు తినని వాడికి లడ్డు ఎలా ఉంటుంది అంటే వాడు ఎలా వర్ణించి చెప్పగలుగుతాడు. అలాగే అమ్మ గుణ వైభవాన్ని వర్ణించాలి అంటే అమ్మ గుణాలు అనుభవించిన వాడికి తెలుస్తుంది, అనుభవించని వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశం లేదు. అమ్మలో ఎన్ని గుణాలు ఉన్నాయి, ఎన్నో గుణాలు ఉన్నాయి. అన్ని గుణాలలోనూ కొన్ని గుణాలైతే అందరికీ తెలుస్తాయి, కొన్ని గుణాలు అందరికీ అనుభవంలోకి వచ్చేవి కాదు. అమ్మా నువ్వేం పెద్ద విద్వాంసుడు అయిపోయేవా అని అడుగుతున్నావు, వాళ్ళకే రాని గుణాలు నాకు నేను ఎలా చెప్తాను అని నీకు ఒక సందేహం వచ్చింది కదా. వాళ్ళకి నీ గుణాలు అనుభవంలోకి రాని గుణాలు నాకు అనుభవంలోకి వచ్చాయమ్మా. అంచేత అనుభవించిన నేను ఆ గుణ వైభవాన్ని చెప్పగలుగుతున్నాను. విధిశివ సనకాదులకి ఆ గుణ వైభవం అనుభవంలోకి రాలేదు, వాళ్ళు ఎప్పుడూ బంగిని పిల్లి మామిడి పండు తినలేదు, వాళ్ళకి తినాల్సినటువంటి అవసరమే పడలేదు. అమ్మలో ఉండేటటువంటి ఏ గుణాలో చెప్తున్నారు, క్షాంతి ఔదార్య దయాదయ అని. ఇప్పుడు బ్రహ్మరుద్రాదులు స్తుతిస్తున్నారు, మిగిలిన వాటిని గురించి చెప్పచ్చు, కానీ వాళ్ళ విషయంలో క్షాంతి, వాళ్ళ విషయంలో దయ, వాళ్ళ విషయంలో వాత్సల్యము ఇలాంటి అవసరమే లేదు. అలాంటి గుణ ప్రకటనం కానీ అలాంటి గుణ అనుభవం కానీ వాళ్ళకి అవసరం లేదు, కాబట్టి వాళ్ళకి ఆ గుణం గురించి తెలియదు. నా దగ్గర అయితే నీ గుణాలన్నీ ప్రకటితములు అవుతున్నాయి. అందుకే చెప్తున్నారు స్తుతి ధురా, స్తుతి భారం అంటే స్తుతి అనేటటువంటి ఒక బరువు. స్తుతి ధురా మయ్యేవ విశ్రామ్యతి, మయి ఏవ విశ్రామ్యతి, నాయందే విశ్రామ్యతి, నాయందే విశ్రమిస్తుంది. అంటే స్తుతించడం అనేటటువంటి పనిని నేనే చేయగలుగుతాను. ఎంచేత మీ గుణాలని నాకే అనుభవంలోకి వచ్చాయి కనుక, వారికి అనుభవం ఉండదు కనుక, బ్రహ్మరుద్రాదులకి ఇలాంటి గుణానుభవం ఉండదు కనుక అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక పదం ఉందండి, స్తోతవ్యస్య, అంతవరకు కామా పెట్టుకుందాం. ఇదంతా ఒక వాక్యం అన్నమాట. స్తోతవ్యస్య గుణాన్ యహ విస్తృణీతే తం స్తోతారం ఉశంతి కవయః. ఒక నిర్వచనం చెప్పారు, స్తోత అంటే ఏమిటో చెప్పారు. ఇప్పుడు ఆ స్తుతించేటటువంటి ఒక ప్రయాస ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ విశ్రమిస్తుంది అని అంటే మయ్యేవ, మయి ఏవ. ఈ మయి అనే పదం మనకి ఏ శ్లోకంలో వచ్చిందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రచయతు మయి లక్ష్మీ కల్పవల్లి, మయి అని అక్కడ ప్రయోగించారు ఆ శ్లోకంలో. మయి అంటే నాయందు అని అర్థం అన్నమాట. తతః చ అని అంటున్నారు, రెండు పదాలు. తతః అందువలన అని అర్థం అన్నమాట. అంటే స్తుతింపబడే వారిలో ఉండేటటువంటి గుణాలని విస్తరించేటటువంటిదే స్తోత పని కాబట్టి అని ఒక అర్థం. చా అంటున్నారు. చ అంటే నేను నిన్న చెప్పాను కదా, మాకు మంచి మాటలు నాకు రావు అని, అందువలన రెండు కారణాలు అన్నమాట. అంటే గుణ ప్రకటనం చేయగలగాలి, మాటలు మంచివిగా ఉండకుండా ఉండాలి. ఈ రెండు నా దగ్గర ఉన్నాయి కాబట్టి స్తుతి ధురా, ధూ అంటే భారము అని అర్థం, ధురా అని పదం అవుతుంది. స్తుతి అనేటటువంటి ఒక ప్రయాస అని అనుకోవాలి. ఆ శ్రమ తీరిపోతుంది ఎక్కడ, మయి ఏవ, మయి నాయందే విశ్రామ్యతి, విశ్రమిస్తుంది. అంటే స్తుతించడం నేనే చెయ్యగలుగుతాను, మరెవరు చెయ్యలేరు అంటున్నారు. అమ్మవారు ఒకసారి అలర్ట్ అయిపోయారు. అదేంటి ఒక్క రోజులో ఇంత హమా,
ఇంత కాన్ఫిడెన్సా? ఏమిటి దీనికి కారణం? ఇంత నిశ్చయంగా చెప్తున్నావేంటి? నిన్నటిదాకా బేలగా ఉన్నవాడివి ఇవాళ ఒక్కసారి ఏవ మయి విశ్రామ్యతి అని ఊరుకోవటంలే, మయి ఏవ నాయందే అంటున్నారు. చెప్పాలంటే నేనే స్తుతించాలి అని అంత నిశ్చయంగా చెప్తున్నావే, ఎంచేత అని అమ్మ మొహంలో క్వశ్చన్ మార్క్ ఉండి ఉంటుంది. అమ్మకి ఆ రకమైనటువంటి సందేహము ఆశ్చర్యము కూడా కలిగి ఉండాలి. అలా అని ఊరుకోవచ్చా? చెప్తే నేనే చెప్పాలండి అని అనేసి ఊరుకోవచ్చా? ఆ కారణం కూడా చెప్పాలి. అందుకే అమ్మ కంగారు పడకు, చెప్తాను కదా, నేను వివరిస్తాను కదా అంటూ తర్వాత ప్రారంభం చేస్తున్నారు చూడండి. యస్మాత్ ఎందుచేతనంటే అని సహేతుకంగా వివరణ చేస్తున్నారు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేయకూడదు, దానికి ఒక కారణాన్ని కూడా చూపించాలి. ఇందులో 3వ పాదంలో యస్మాత్ అని ప్రారంభిస్తున్నారు. ఎందువలన అంటే, వెనుకటి శ్లోకంలో కూడా ఇలాంటి పదం ఒకటి వచ్చింది, అప్యేవం అనేటటువంటి పదం. ఇవన్నీ మనం వ్యవహారంలోకి పెట్టుకోవచ్చు. అప్యేవం అలా అయినప్పటికీ అని అర్థం అక్కడ. ఇక్కడ యస్మాత్ ఎందువలన అంటే, అంటే స్తుతి ప్రయాస నాయందే విశ్రమిస్తుంది అని నేను ఇంత నిశ్చయంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా అమ్మా అంటున్నారు. యస్మాత్ ఎందువలన అంటే, అంటే నా మాటలు ఉన్నాయి చూసావా, నేను నోరు విప్పాననుకో అస్మత్ అంటున్నారు. అస్మత్ మా యొక్క, మొదటేమో మయి అని నాయందు అని ఏకవచనం చెప్పినారు, ఇప్పుడు అస్మత్ అని బహువచనాన్ని చెప్తున్నారు. అస్మత్ మా యొక్క అంటే స్తుతించటానికి యోగ్యత లేని వారు కూడా స్తుతించేటటువంటి మాటలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఎలాంటి మాటలు మావి అంటే, నీకు ఆనందాన్ని కలిగించడం పక్కకి పెట్టు, నీకు కోపాన్ని తెప్పించేటట్లుగా మేము మాట్లాడతాం. మేము మాట్లాడితే నీకు హాయి కాదు, కోపం కలుగుతుంది. అమర్షణీయ ఫణితి అంటున్నారు. అమర్షం అంటే కోపము, మర్షణీయము అంటే క్షమించదగినది, అమర్షణీయము అంటే క్షమించటానికి వీలు కానిది అని అర్థం, కోపగించుకోవటానికి తగిన అని అర్థం అన్నమాట. అమర్షణీయ ఫణితి, ఫణితి ఈ పదం కూడా మనకి శ్రీరంగరాజస్తవంలో వచ్చింది. ఏ శ్లోకంలో వచ్చిందో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఫణితి అంటే మాటల పద్ధతి అని కూడా మనం ఈ పదాన్ని బాగా జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ ఆ పదమే ఇందులో వాడుతున్నారు. అమర్షణీయ ఫణితి. నా మాటలు ఎంత బాగుంటాయో తెలుసా, నేను మాట్లాడుతున్న కొద్దీ, నేను స్తుతిస్తున్న కొద్దీ నీలో కోపం అలా పెరిగిపోతూనే ఉంటుంది. కోపం తెప్పించేటట్లుగా ఉండేటటువంటి దోషయుక్తములైనటువంటి నా మాటలు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, స్వీకరిస్తున్నావు తల్లి, హాయిగా వింటున్నావు, ముఖంలో ఏమీ మార్పు లేదు, ఇంకా పొంగిపోతూ వింటున్నావు, నవ్వుతూ వింటున్నావు, ఆనందంగా తల ఊపుతున్నావు, నేనేం మాట్లాడినా వాటిని ఇష్టంగా వింటున్నావే తల్లి. అమర్షణీయ ఫణితి. ఎవరైనా మనకి కోపం తెప్పించేటట్టు మాట్లాడుతూ ఉంటారనుకోండి, అప్పుడు కొంచెం సేపు గంభీరంగా ఉంటున్నా ఇంకాపు అని వాళ్ళని మనం ఖండిస్తాము, మనలో ఉండేటటువంటి అసహనాన్ని మనం ప్రకటిస్తాం కదా. కానీ అమ్మ అలా చేయటం లేదే. ఈ స్వామి భట్టర్ వారు చెప్తూ ఉండేటటువంటి మాటలను అన్నింటినీ కూడా అవి మంచి మాటలు కావు, కోపగించుకోవడానికి తగిన రీతిలో ఉండేటటువంటి దోషయుక్తములైనటువంటి ఈ ఫణితి ఉంది చూసావా, ఇది స్వీకారత అంటున్నారు. స్వీకరిస్తున్నావు కదా తల్లి, నువ్వు ఎంత ప్రేమగా స్వీకరిస్తున్నావు అంటే చెప్తారు. మనకి అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో ఉంటుంది, మాతృగుణాలు చెప్తున్నారనమాట. ఇప్పుడు వేణుగానం ఎలా ఉంటుందండి అని ఎవరినైనా అడిగామనుకోండి, అబ్బో ఎంత ఇంపుగా ఉంటుందో అంటాం. వీణాగానం ఎలా ఉంటుందండి అని అడిగామనుకోండి, ఎంత సుస్వరంగా ఎంత వినసొంపుగా ఉంటుందో, అమృతం పోసినట్లుగా ఉంటుంది అని అంటారట. వేణుగానం బాగుంటుందా అంటే అబ్బో చాలా బాగుంటుంది. వీణాగానం బాగుంటుందా, వీణాధ్వని బాగుంటుందా, ఓ చాలా బాగుంటుంది. ఎవరంటున్నారు అలాగా? అంటున్న వాళ్ళని ఒకసారి చూపించండి అంటే వీళ్ళు అంటున్నారండి. వీళ్ళేంటి అందరూ అలాగే అనుకుంటారు
కదండి. అంటే అలా అనేవాళ్ళు ఎవరో తెలుసా? అలా అనేవాళ్ళు తమ ముద్దు బిడ్డల ముద్దు మాటలు వినని వాళ్ళు అలా అంటారు. చాలా అందమైనటువంటి ఒక కొటేషన్ ఉంటుంది. కుశల్ ఇనుదు, యాష్ ఇనుదు ఎన్బర్. కుశల్ అంటే వేణువు, ఈనిదు శ్రావ్యంగా ఉంటుంది, యాష్ అంటే వీణ, ఈనిదు శ్రావ్యంగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది, ఎన్బర్ అంటారు. ఎవరంటారు? ఎవరికి అవి ఇంపుగా వినిపిస్తాయి అనంటే తమ్ మక్కళ్ మழலைச்சொல் కేళాదవర్. తమ పిల్లల యొక్క ముద్దు మాటలు ఎవరైతే వినకుండా ఉంటున్నారో వాళ్ళకి వీణాగానం కానీ వేణుగానం కానీ శ్రావ్యంగా అనిపిస్తుంది. కాకపోతే ఆ ముద్దు బిడ్డల ముద్దు మాటలు వినడం వాళ్ళకి ఆ వేణుగానం కంటే వీణాగానం కంటే ఇంపుగా వినిపించేది ఏది అంటే తమ పిల్లల యొక్క ముద్దు మాటలు అన్నమాట. ఆ ముద్దు మాటలు విన్న తర్వాత మిగిలినది ఏది ఇంపుగా అనిపించదు. చంటి పిల్లల్ని పెంచుతున్నవారు, మనవాళ్ళని పొందినటువంటి వారు ఇప్పుడు ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటారు కదా. ఏమీ మాట్లాడరు వాళ్ళు, అంటారు అంతే. కదా చక్కగా నవ్వుతారు. ఆ నవ్వులో ఉండేటటువంటి ఆ ధ్వని ఒక్కసారి వినండి. ఆ బోర్ని వీడియోలు తీసుకొని అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఏమైనా ఒక అర్థం ఉందా? అందులో ఏదైనా ఒక శబ్దం ఉందా? అందులో ఏదైనా ఒక గాంభీర్యం ఉందా? కాదు. కానీ ఆ ధ్వని అంత ఇంపుగా ఉంటే, ఆ నవ్వే చెవులలో అలా ప్రతిధ్వనిస్తూ ఉంటే ఇంకేదైనా చెవికి ఇంపుగా అనిపిస్తుందా? అనిపించదు కదా. అది అందరికీ అనుభవంలో ఉన్నదే కదా. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఉండేటటువంటి ఆ ఇంపు, ఆ శ్రావ్యత మరి దేంట్లోనూ ఉండదు. అలాగే అమ్మవారు కూడా మనం ఎలా మాట్లాడినా ఎలా చెప్పినా స్వీకరిస్తోంది ఆమె. అంచేతమ్మా తే గుణాః తే గుణాః భట్టర్ వారు హాయిగా నిశ్చింతగా ఇవాళ ఏమి సంకోచం లేకుండా చెప్తున్నారు. నేను ఏం మాట్లాడినా నువ్వు ఆనందంగా వింటున్నావు. ఎందుకని అంటే మాతృమూర్తివి నువ్వు, ముద్దు బిడ్డని నేను, ముద్దు మాటలుగా నువ్వు వింటున్నావు. నిజానికి కోపగించుకోవలసినంత తప్పుగా నేను మాట్లాడుతున్నాను, కానీ నువ్వు అలా కోపం తెచ్చుకోవటం లేదు. హాయిగా వాటిని అన్నింటినీ కోపం వస్తున్నా సహిస్తున్నావు. కోపాన్ని తగ్గించుకోవడమే కదా క్షాంతి అంటారు, క్షమ అని అంటారు. అమ్మలో ఉండే గుణాలు ఏమిటిట అంటే తే గుణాః, మీ ఆయన గుణాలు కావమ్మా, నీ గుణాలు అని ఇక్కడ తే గుణాః తే వైభవం అని వెనక శ్లోకంలో చెప్పినట్టే తే గుణాః. ఎంచేత అమ్మలో అసలు కోపమే ఉండదు కదా, నిత్యం అజ్ఞాత నిగ్రహ, కాబట్టి కోపమే రావటం లేదు. క్షాంతి, ఔదార్య, దయా, ఆదయః గుణాః. క్షాంతి క్షమ, దయా ఔదార్యము ఉదారత, దయా అంటే దయా కరుణ. దయకి మనం ఎన్నో నిర్వచనాలు చెప్పుకున్నాం కదా, పరదుఃఖ దుఃఖిత్వం అని. ఇలాగా ఆదయ మొదలైన గుణాలు అంటున్నారు. ఈ ఆది శబ్దం చేత అక్కడ మనం చేర్చుకోవలసినటువంటి మరొక గుణం ఏది అనంటే అది వాత్సల్యము అని చెప్తారు. చాలా గమనించండి. అంటే 3 చెప్పి ఆది శబ్దంతో చెప్తున్నారు. ఇవి ప్రతి మాతృమూర్తిలోనూ నిండుగా ఉండేటటువంటి గుణాలు అని మనకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. క్షాంతి, ఓర్పు ఉండాలి. అలాగే ఔదార్యం, ఉదారత ఉండాలి. దయా స్పష్టంగా చెప్పి ఆది శబ్దం చేత వాత్సల్యం అనేటటువంటి ఒక గుణాన్ని ఇందులో వర్ణిస్తున్నారు. ఎలాగా, ఎందుకు ఈ గుణాలని మనకి తెలియచేస్తున్నారు? ఇక్కడ అసలు ఔదార్యం అంటే ఎలా తెలుసుకోవాలి అనే దానికి చక్కని వివరణని చెప్తారు. మొట్టమొదటి గుణం ఏది? స్వీకారతః. నా మాటల్ని నువ్వు స్వీకరిస్తున్నావు. నీలో ఉండేటటువంటి గుణములు ఇప్పుడు విస్తృణీతే. నేను మాట్లాడడం వల్ల కదా నీ గుణాలు నాకు అనుభవంలోకి వచ్చాయి. అమ్మో
అమ్మ కొడుతుందేమో, అమ్మ తిడుతుందేమో, అమ్మ అలా అంటుందేమో, ఇలా అంటుందేమో అని భయపడితే అమ్మ కోపం నీకు అనుభవంలోకి వచ్చినట్టు. అలా కాకుండా మా అమ్మ ఏమన్నదు, మా అమ్మ ఏమీ తిట్టదు అని అంటే అమ్మలో ఉండేటటువంటి సహనం నీకు అనుభవంలోకి వచ్చినట్టు. నేను ఏడుస్తే మా అమ్మ ఊరుకోదు తెలుసా, నేను ఏడుస్తే మా అమ్మ భరించలేదు తెలుసా, నాకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తుంది అన్నట్లుగా ఆ గుణాలు మనకి అనుభవంలోకి రావాలి. ఇప్పుడు బ్రహ్మరుద్రాదులు స్తుతి చేస్తున్నారు. చెయ్యడంలో పూర్తిగా చెయ్యలేకపోవచ్చు, వాళ్ళ స్తుతులలో అసమగ్రత ఉంది, అంతే తప్ప పారుష్యం లేదు, దోషం లేదు. కానీ నా స్తుతిలో పారుష్యం ఉంది, దోషం ఉంది, అయినా నువ్వు వాటిని వింటున్నావు, నా మాటలలో ఉండేటటువంటి దోషాన్ని నువ్వు సహిస్తున్నావు కనుక నీ క్షాంతి, నీ ఓరిమి అనేటటువంటి ఒక గుణం చక్కగా నా మాటల వల్ల ప్రకటింపబడుతుంది. సో నేను నీ గుణాలను ప్రకటింప చేస్తున్నానా లేదా, అంచేత నాది స్తోత్రం అవుతుందా అవదా, నేనే చేయగలను కదా. బ్రహ్మరుద్రాదులు చెప్పినప్పుడు నీకు అసలు కోపమే రాదు, కానీ నేను చెప్పినప్పుడు కూడా నీకు కోపం రావటం లేదంటే నీ క్షాంతి నేను ప్రకటింప చేస్తున్నాను. ఇక ఔదార్యం ఏమిటండి ఇక్కడ, ఔదార్యం ఏమిటి, ఏమి ఇచ్చేస్తోంది అని అంటే అసలు స్తోత్రం చెయ్యడానికి తగిన ఒక అవకాశం ఇచ్చింది. ఒక అవకాశం ఉంటే కదా చేస్తున్నారు. స్తోత్రం చెయ్యడానికి తగినటువంటి ఒక అవకాశం ఇవ్వడం అనేది ఔదార్యం అన్నమాట. ఎంత ఔదార్యం ఉంటే ఒక అవకాశం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మననం చెయ్యండి, మననం చెయ్యండి అని ఎందుకంటున్నాను, మీ మాటలు వినడం నాకు సరదావా, లేక చెప్పడానికి నాకు టాపిక్ లేదా, కానీ ఒక అవకాశం, ఆ అవకాశం ఇచ్చినప్పుడే మనలో ఉండేటటువంటి శక్తిని మనం ప్రకటించుకోగలుగుతాం. అది ఔదార్యం అంటున్నారు ఇందులో. ఇప్పుడు ఆ ఔదార్యం లేదనుకోండి, ఇప్పుడు అలా అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుంది అని అంటే దుఃఖం కలుగుతుంది. అయ్యో నేను స్తుతించలేకపోతున్నాను, అయ్యో నేను స్తుతించలేకపోతున్నాను అనేటటువంటి దుఃఖం. నేను కూడా స్తుతించాలి, స్తుతించకపోతే ఉండలేను అని దుఃఖిస్తున్నాడు కుర్రవాడు. అప్పుడు సరేలే, అలాగే నువ్వేడవకు, నీకేది కావాలంటే అది చెయ్యి అని పరదుఃఖ దుఃఖిత్వం లేదా పరదుఃఖ అసహిష్ణుత్వం లేదా పరదుఃఖ నిరాచికీర్ష అని కదా మనకి డెఫినేషన్స్ చెప్తున్నారు. మనం ఏడుస్తే ఆమె చూడలేదు, అందుకే అయ్యో నువ్వు స్తుతించకు అని అంటే దుఃఖపడుతున్నాడు. అలా దుఃఖపడితే ఆవిడికి దుఃఖం, అందుకనే దయా అనే దాన్ని చూపిస్తున్నారనమాట. అంటే స్తుతించటానికి అవకాశం ఇవ్వడంలో ఔదార్యము, స్తుతించకపోతే దుఃఖపడతాడు కనుక ఆ దుఃఖాన్ని సహించలేకుండా ఉండడం అనేది దయ. ఆయన ఎన్ని తప్పులు చెప్పినా సరే ఉదారంగా దాన్ని క్షమించి ఉండగలగడం అనేది క్షమ. శాంతి, ఔదార్య, దయా, ఆదయ. ఆదయ ఇప్పుడు ఆది శబ్దం చేత వాత్సల్యం అనే గుణాన్ని చెప్పాలి అంటారు. ఎంచేత అంటే ఆ తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది అంటే, ఈ వాత్సల్యానికి క్షాంతికి తేడా ఏమిటి అంటే ఓర్పు దోషాన్ని దోషంగా గుర్తించి మాట్లాడకుండా సహించి ఉండడం. వాత్సల్యం అంటే దోషాన్ని ఇష్టంగా స్వీకరించడం, దోష భోగ్యత అంటారు కదా. మా వాడు చెప్పాడండి, అక్కడ ఛందస్సు సరిపోలేదు అనుకుంటున్నారా, కాదండి కొత్త పద్ధతి అండి ఇది, ఇక్కడ ఇలాగే ఉండాలండి అని దోషాలని కూడా భోగ్యంగా స్వీకరించేటటువంటి ఒక గుణం అంటారు. దాన్ని ఆది శబ్దంలో మనం చేర్చుకోవాలి అంటారు. ఇప్పుడు అమ్మలో ఎన్ని గుణాలు ప్రకటితములవుతున్నాయి, దేనివల్ల అంటే భట్టరు వారు స్తుతించటం వల్లే కదా. అంటే స్తోత అంటే ఎవరు, స్తుతింపబడే వారిలో ఉండే గుణాలని విస్తరించేవాడు, విస్తరింప చేసేవాడు. ఈ లక్షణం ఇక్కడ మంచిగా సరిపోయింది కనుక అమ్మా స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతే. మిగిలిన వాళ్ళు, నాకంటే తక్కువ వాళ్ళు మరెవరూ లేరు కాబట్టి మిగిలిన వాళ్ళెవ్వరూ నీలో ఈ గుణాలను ఇంతగా ప్రకటించపెట్టినట్టు చెయ్యలేరమ్మా, నేనే చెయ్యగలుగుతున్నాను కాబట్టి నీ గుణాలు ఈ రకంగా చక్కగా విస్తృణీతములు అంటే వివరింపబడుతున్నాయి కాబట్టి అనుభవంలోకి వచ్చాయి, అందుకే వాటిని నేనే చెప్పగలుగుతాను అని. దయాదయ తే గుణాః, నీ గుణములు ఏమవుతున్నాయి, స్వాం ప్రథాం ప్రశ్నువీరన్. స్వాం ఆయాయా గుణములకు ఉండేటటువంటి ఆయాయా ప్రథ, ప్రథ అంటే ప్రసిద్ధి, వైభవము అని అర్థం.
స్వాం ప్రథాం. ఓ దయంటే ఇదనమాట, శాంతి అంటే ఇదనమాట అని వాటికి ఉండేటటువంటి వైభవము, వాటికి ఉండేటటువంటి ప్రసిద్ధిని ప్రశ్నువీరన్ కలుగ చేసుకుంటున్నాయి, కలిగేటట్లుగా ఉన్నాయి అని అర్థం. అంటే ఇన్నాళ్ళు అమ్మలో ఉన్నాయి అవి, కానీ ఎలా ఉన్నాయి? అణిగి మణిగి ఉన్నాయి, ఎక్కడా ప్రకటితమయ్యేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు నేను వచ్చాను, స్తుతి చేస్తున్నాను, చేసేసరికల్లా నీలో ఉండేటటువంటి ఆ గుణాలు విజృంభిస్తున్నాయి. అంటే ఏమిటలా విజృంభిస్తున్నావు అంటాను చూసారా? అంతవరకు అణిగిమణిగి ఉన్నవాళ్ళు ఒక్కసారి విజృంభిస్తే ఎలా ఉంటుందో అమ్మలో ఉన్నాయి, కానీ కనపడకుండా ఉన్నాయి ఈ గుణాలు. ఇప్పుడు ఆ స్వామి భట్టర్ వారి స్మృతి వల్ల ఇవి విజృంభిస్తున్నాయి అన్నమాట, తమ ప్రసిద్ధిని చక్కగా చాటుకుంటున్నాయి అని స్వాం ప్రథాం ప్రశ్నువీరన్ తమ యొక్క ప్రసిద్ధిని చాటుకుంటున్నాయి. అంచేత మయ్యేవ విశ్రాప్యతే, స్తుతిస్తే నేనే స్తుతించాలి. ఎంచేత నీ గుణ ప్రకాశము నా స్తుతి వల్లే కలుగుతుంది. కాబట్టి అమ్మ నాకంటే గొప్ప స్తోత నీకు దొరకడు, నాకంటే గొప్పగా స్తుతించేటటువంటి వారు మరొకరు ఉండరు అని మరొక రకమైనటువంటి చమత్కారంతో ఇందులో అమ్మ వైభవాన్ని చెప్తున్నారు. ఇక్కడ భగవతి అనేటటువంటి పదాన్ని మనం చెప్పుకోవాలి కదా. భగవత్ శబ్దానికి ఏమనుకున్నాము? కళ్యాణ గుణములు కలిగి ఉండుట, హేయ గుణములు లేకుండా ఉండుట అని కదా. ఇప్పుడు భట్టర్ వారు స్తుతి చేశారు, స్తుతిలో దోషాలే ఉన్నాయి, కోపమే వస్తుంది. ఆ కోపం చేత అమ్మ ఉపేక్ష వహించిందనుకోండి, అది హేయ గుణం అవుతుంది. అమ్మ ఉపేక్ష వహించటం లేదు, ఏం చేస్తుంది? శాంతితో ఔదార్యంతో దయని చూపిస్తోంది. అంచేత హేయ గుణ రాహిత్యం అనేది ఈ దీర్ఘంలో తెలుస్తోంది. ఇక కళ్యాణ గుణ సహితత్వం అనేది ఎక్కడ తెలుస్తోంది అంటే వాత్సల్యాన్ని చూపిస్తోంది, అంటే ప్రేమని చూపిస్తోంది, దోషభోగ్యతని కలిగి ఉంది. కాబట్టి కళ్యాణ గుణాలు కనిపిస్తున్నాయి, అందులో హేయ గుణ రాహిత్యం ఇక్కడ కనిపిస్తోంది. కాబట్టి ఉపేక్ష చెయ్యకుండా ఉండడం అనేది దోషం, ఉపేక్ష చేయడం అనే దోషం లేకుండా ఉంది. మంచిగా భోగ్యంగా స్వీకరించటం అనేటటువంటి కళ్యాణ గుణాలని కలిగి ఉంది. కాబట్టి భగవతి అనే పదానికి ఆ నిర్వచనాన్ని మనం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు అంటారు పెద్దలు. ఇంకా ఒక పెద్ద సముద్రం, ఒక రత్నాకరం లాంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. అప్పుడే సమయం అయిపోయింది మనకి. ఇంకా మిగిలిన విశేషాంశాలని యథావకాశం తెలుసుకుంటూ వెళదాం. ఇందులో స్తోతవ్యుడు అంటే స్తుతింపబడేవాడు, స్తోత అంటే స్తుతించేవాడు, స్తోత్రము అంటే పొగడ్త, వర్ణన, వైభవ వర్ణన అని మూడింటికి అర్థం తెలుసుకుందాం. అమ్మలో ఉండేటటువంటి 4 గుణాలు అమ్మ మాతృత్వానికి సూచకంగా ఉన్నాయి. ఆ గుణాలు దోషయుక్తమైనటువంటి తమ స్తుతి వలన చక్కగా ప్రకటితములు అవుతున్నాయి. అంచేత అమ్మని స్తుతించడం అనేటటువంటి ఒక ప్రయాస భట్టరు వారి యందే విరమిస్తుంది. స్తుతించటానికి తానే సరి అయిన వాడను అని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేస్తున్నారు. ఇంకా మనకి ప్రమాణ తిరట్టు కూడా ఉంది కాబట్టి ఇక్కడితో మనం నిలుపుకుందాం.